కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నవ్వింది నాగమల్లి. రచన పోతూరి జయలక్ష్మి గారు. కథ మొదలు పెడదాం. మురళి, ఒక్కసారి ఇలా రా అంటూ కేక వేసింది సరోజనమ్మ. వస్తున్నా అంటూ వరండాలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్న వాడల్లా చేతిలో ఉన్న పేపర్ని టీపాయ్ మీద పెట్టి లోపలికొస్తూ, ఓ వంకాయలు తరుగుతున్నావా, ఇవాళ గుత్తొంకాయ కూర చేస్తున్నావా అన్నాడు మురళి సరోజనమ్మకు ఎదురుగా కూర్చుంటూ. మురళి అంటున్న మాటలేవి పట్టించుకోకుండా, ఏం లేదు మురళి, నీ పెళ్లి విషయం మాట్లాడదామని అంది సరోజనమ్మ. అబ్బా, పెళ్లిగోల మొదలు పెట్టావా? నేను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడేమైంది? పెళ్ళొక్కటే జీవితానికి ముఖ్యమా? చెప్పు. ఆ లంపటం తగిలించుకోకపోతే ఇప్పుడు మనందరం సుఖంగా లేమా అన్నాడు మురళి చిరాగ్గా ముఖం పెట్టి. అది కాదురా మురళి, ఎంతో పెద్ద చదువులు చదివి అందరి పిల్లల్లా నువ్వు పట్నంలో పెద్ద ఉద్యోగస్తుడివి అవుతావని నేను మీ నాన్న కలలు కన్నాం. కానీ నువ్వు అంత చదువు చదివి ఎంత చెప్పినా వినకుండా వ్యవసాయంలో దిగి ఈ పల్లెనే అంటిపెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. పల్లెలో ఉండటానికి, ఒక రైతును పెళ్లి చేసుకోవటానికి ఏ ఆడపిల్ల ఇష్టపడటం లేదు. కాలం చాలా మారిపోయిందిరా. నీకేమో దగ్గర 30 సంవత్సరాలు వయసు వస్తోంది. అసలు నీకు పెళ్లి యోగం ఉందా అనేదే నా దిగులు. అది వంకాయలు తరిగి పక్కనే ఉన్న గిన్నెలోని నీళ్ళల్లో వేస్తూ సరోజనమ్మ. అయిపోయిందా నీ సోది? పెళ్ళి పెళ్ళి పెళ్ళి, ఎప్పుడూ ఇదే గోల. నువ్వు ప్రశాంతంగా ఉండవు, నన్ను ఉండనివ్వవు అంటూ కోపంగా కూర్చున్న చోటు నుండి లేవబోయిన మురళిని గట్టిగా చేయి పట్టుకుని ఆపి, పెళ్లి మాటెత్తితే చాలు అలా రుసరుసలాడిపోతావు. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే చెప్పు, ఆ అమ్మాయినే చేసుకుందువు అంది మురళి మనసులోని. ఏ అమ్మాయి అయినా ఉందేమో తెలుసుకునే ప్రయత్నంలో సరోజనమ్మ. అలాంటిదేం లేదమ్మా, ఉంటే చెప్తా కదా. అయినా నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి, బీదింటి పిల్ల ఎవరైనా చూడటానికి బాగుండి మనలో కలిసిపోయే పిల్ల దొరికితే చూడు, పెళ్ళికయ్యే ఉభయ ఖర్చులు మనమే పెట్టుకుందాం అన్నాడు మురళి సంభాషణకు ముక్తాయింపుగా. అయితే షాపింగ్ మాల్లో కలిసిందని ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితురాల్ని మన ఇంటికి తీసుకొచ్చాను చూడు. పెళ్ళిడికి వచ్చిన ఆమె మనవరాలు ఉందట. తల్లి తండ్రి దూరమైన పిల్లట. మేనమామ అండలో అమ్మమ్మ దగ్గర అంటే తన దగ్గరే పెరుగుతున్నదట. పిల్ల చాలా బుద్ధిమంతురాలు, అందంగా ఉంటుందట. వాళ్ళది మనకు దగ్గరలోని సీతాపురమే. మేము కట్న కానుకలు ఇచ్చుకోలేము. మాకు తగిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని ఆ పిల్ల ఫోటో ఒకటి ఇచ్చింది. ఉండు, ఆ ఫోటో నా పర్సులో ఉందనుకుంటా అంటూ సరోజనమ్మ అక్కడి నుంచి లేచి బెడ్రూంలోకి ఓ బీరువాలో ఉన్న పర్సులో నుండి ఫోటో తీసి తానొకసారి తేరిపార చూసి దాన్ని మురళి చేతిలో పెడుతూ, చూడరా, ఈ పిల్ల ఎంత బాగుందో. ఒకసారి ఫోటో చూసి సరేనంటే తరువాతి సంగతి తరువాత అంటూ వంటగది వైపు నడిచింది సరోజనమ్మ. ఏంటో అమ్మ తెల్లారి లేచింది మొదలు పెళ్లి చేసుకోమని తెగ విసిగిస్తోంది అంటూ నిర్లక్ష్యంగా చేతిలో ఉన్న ఫోటోని పక్కనే ఉన్న టేబుల్ పైకి విసిరేశాడు. అది కాస్త కింద పడింది. దాంతో మెల్లగా వంగి ఆ ఫోటోను చేతిలోకి తీసుకుంటుంటే అప్రయత్నంగా మురళి చూపులు ఆ ఫోటో పైకి మళ్ళాయి. అంతే, 10 నిమిషాల పాటు చూపు తిప్పుకోలేకపోయాడు. అమ్మ చెప్పినట్లు అమ్మాయి ఎంత బాగుందో. ఆ అందానికి తోడు చక్కటి చిరునవ్వు, సింపుల్గా మెడలో ఒంటిపేట ముత్యాల హారం. ఫోటోలోనే ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే రియల్గా చూస్తే నాకు భార్యగా ఉండాల్సిన అమ్మాయి ఈమె అనిపించింది. మురళి ఆ ఫోటో మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. తన ప్రమేయం లేకుండా పదే పదే ఆ ఫోటోని చూస్తూ తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఏదో నిర్ణయానికొచ్చిన వాడిలా. ఇక మర్యాదలు చాలు గాని అమ్మాయిని, అదే పెళ్లి కూతుర్ని తీసుకురండి సుశీల అంది సరోజనమ్మ. మరుక్షణంలోనే ఒక ఆమె అమ్మాయిని తెచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. సరోజా, ఇది నా మనవరాలు. 10 వరకు చదువుకుంది. పై చదువులు చదివించే తాహతు లేక మాన్పించాము అంది పెళ్లి పిల్లను
పరిచయం చేసుకుంటూ సుశీల తెల్లటి షిఫాన్ చీరలో అడుగు వేసుకుంటూ తలదించుకుని వస్తున్నప్పుడే ఊరకంట చూసిన మురళి ఆమె మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. కన్నార్పకుండా అలానే చూస్తుండిపోయాడు. మురళి మనసు ఊహల్లో విహరిస్తుంది. నీ పేరేంటమ్మా అంది సరోజనమ్మ పెళ్ళికూతుర్ను. మళ్ళీ అంది లోగొంతుకతో. పూర్తి పేరు చెప్పాలమ్మా అంది అమ్మమ్మ సుశీల వంచిన తల ఎత్తకుండానే. నాగమల్లి అంది నెమ్మదిగా. ఆ మృదుమధుర స్వరం మురళి చెవులకు తాకగానే పరవశించిపోయాడు. నాగమల్లి, ఈ అమ్మాయి అందానికి తగ్గ పేరు. సిగ్గులు మూట కట్టుకున్న ఈ అందాల భరిణ నా అర్థానికి కావాల్సిందే. ఇన్నాళ్ళు నేను పెళ్ళి విషయంపై మొగ్గు చూపనిది ఈ అందాల రాశి కోసమే కాబోలు అనుకుంటూ. అమ్మా, ఇక మనం బయలుదేరదామా అన్నాడు కుర్చీలోంచి లేస్తూ మురళి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరోజనమ్మ కొడుక్కి పెళ్లి గడియ రానే వచ్చింది. ఇల్లంతా బంధువులు స్నేహితులతో కిటకిటలాడిపోతున్నది. పనివాళ్ళు ఎవరి పని మీద వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో తాటాకు పందిళ్ళు రంగురంగుల కాగితాలతో మామిడి తోరణాలతో అలంకరించారు. కొబ్బరాకులతో ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో పట్టుపట్టాలతో మెరిసిపోతున్నాడు మురళి. సరోజనమ్మ బంధువులను పలకరిస్తూ తెగ హడావిడి పడుతూ మధ్య మధ్యలో ఆడపిల్లి వారిని తన బంధువులకు పరిచయం చేస్తూ పందిట్లో అవసరమైన వస్తువులందిస్తున్నది. అనుకున్న ముహూర్తానికి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకునే శుభముహూర్తం ముగిసింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ముచ్చటైన జంట అంటూ పొగుడుతూ ఉంటే సుశీల సరోజనమ్మల ఆనందానికి అవధుల్లేవు. పక్కనే కూర్చున్న మళ్ళీ స్పర్శ తగలగానే మురళికి అనిర్వచనీయమైన కొత్త అనుభూతి కలుగుతున్నది. ఆమెతో మాట్లాడాలని, సన్నిహితంగా మెలగాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నది. నవ్వుతూ మెల్లగా మళ్ళీ పక్కకు జరిగాడు. అంతే. ఉలిక్కిపడ్డట్టు తలెత్తి చూసిన మళ్ళీ దూరం జరిగి తల వంచుకొని కూర్చుంది. ఆ పరిణామానికి మురళి గుండె జల్లుమన్నది. ఏంటి, ఆడపిల్లకు ఎంత బిడియమైతే మాత్రం ఇలానా? ఇవాల్టి నుండి ఇద్దరం భార్యాభర్తలం కదా. తనకు తాను ముందుగా నాతో మాట్లాడటానికి సిగ్గుపడుతుంటే నేనే ఆ అవకాశాన్ని ఇస్తున్నా కదా. అయినా తనలో స్పందన లేదేంటి? ఈ పెళ్ళి ఈమెకు ఇష్టమా కాదా? పెద్దవాళ్ళ బలవంతం మీద చేసుకుంటుందా? పరిపరి విధాల ఆలోచనలు మనసును సుడిగుండంలోకి నెడుతున్నా మధ్య మధ్యలో తనకు అభినందనలు చెప్తున్న వాళ్లకు నవ్వుతూ కృతజ్ఞతలు చెప్తున్నాడు. యాంత్రికంగానే మళ్ళీ మెడలో మూడు ముళ్ళు వేశాడు మురళి. అప్పటిదాకా పెళ్లి మండపంలో ఆ పక్కగా నిలబడ్డ సుశీలమ్మ అక్షింతలతో ముందుకొచ్చి, మిమ్మల్ని భర్తగా పొందిన మా మళ్ళీ ఎంత అదృష్టవంతురాలో బాబూ. చాలా అమాయకురాలు. 21 సంవత్సరాలుగా దీన్ని పెంచి పెద్ద చేసి మీకు అప్పచెప్తున్నా. జాగ్రత్తగా చూసుకో అంటూ చేతిలోకి అక్షింతలు చల్లి ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ అత్తవారింట అడుగుపెట్టిన నాటి నుండి సంతోషంగా లేదనే చెప్పుకోవాలి. అటు అత్తగారితో లేదా ఇటు భర్తతో ఉలుకు పలుకు లేదు. భయంగా ఈ మూల కూర్చుంటోంది. అది గమనించిన సరోజనమ్మ, అదేంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? అబ్బాయి గదిలోకి వెళ్ళాడుగా, నువ్వు వెళ్ళి పడుకోపో అంటూ మళ్ళీని గదిలోకి పంపించింది. గదిలోకి అడుగుపెట్టిన మళ్ళీ బిత్తర చూపులు చూస్తూ వణికిపోతూ ఒక మూలన నేల మీద ముడుచుకుని పడుకుంది. ఏంటి మళ్ళీ, ఎందుకలా భయపడుతున్నావు? ఏమైంది? నేను నిన్నేం చెయ్యనులే, భయపడకురా, ఇలా వచ్చి కూర్చో అన్నాడు మురళి పడుకున్నవాడల్లా మంచం మీద నుండి లేచి వచ్చి, నువ్వు ఆ మంచం మీద పడుకో, నేను వరండాలో పడుకుంటాలే అంటూ మళ్ళీని భుజాలు పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు వద్దు, నన్ను వదలండి అంటూ 2 చేతులతో ముఖాన్ని దాచేసుకుంది మళ్ళీ. సరే భయపడకు, నేనే వేరే గదిలో పడుకుంటాలే అంటూ అవతలికి వెళ్ళిపోయాడు మురళి. మర్నాడు ఉదయం 9 అయినా పడక గది తలుపులు తెరుచుకోలేదు. సరోజనమ్మ చేతిలోని పనంతా పూర్తయ్యాక మెల్లగా వాళ్ళు పడుకున్న గది తలుపులు తట్టింది. లోపలి నుండి ఎటువంటి సమాధానం లేదు.
గది తలుపులు కొంచెం తెరిచి ఉన్నట్లనిపించి మెల్లగా తెరిచి లోపలికి తొంగి చూసింది. లోపల ఎవరూ లేరు. అరే మురళి, ఆ అమ్మాయి ఏది? పొద్దున్నే కాఫీ అయినా తాగకుండా ఎక్కడికెళ్ళినట్టు అని అనుకుంటూ కంగారుగా పెరటి వైపు వెళ్ళి చూసింది. అక్కడ ఎవరూ లేరు. వరండా తలుపులు తీసుకొని బయటకొచ్చి నలువైపులా తేరిపార చూసింది. అల్లంత దూరంలో 10 రోజుల నాడు ఈ భూమి మీదకు వచ్చిన కుక్కపిల్లలను వాటి తల్లి దగ్గర పాలు తాగిస్తున్న మల్లి కనిపించింది. ఈ పిల్ల ఇక్కడ ఉందేంటి? మరి వాడు అనుకుంటూ లోపలికి వచ్చి పక్కనున్న గదిలో చూసింది. గాఢంగా నిద్రపోతున్న మురళిని చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సరోజనమ్మ. రాత్రి ఆ గదిలో పడుకున్నవాడు కాస్త ఇప్పుడు ఈ గదిలో ఆ పిల్ల చూస్తే కుక్కల దగ్గర. అసలే కొత్తగా పెళ్ళైన జంట. అంతా అయోమయంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఈ పిల్ల ఏదోలా ఉంటున్నది. కొంచెం పిచ్చిలాంటిదేమైనా ఉందేమో. ఆ విషయం బయటపడనీయకుండా కప్పిపుచ్చి ఈ పెళ్ళి జరిపించి ఉంటారు. కర్మకాలి అదే నిజమైతే వద్దన్నా నేనే వాడి గొంతు కోసా అని ఆలోచిస్తూ అమ్మాయి మళ్ళీ అక్కడేం చేస్తున్నావ్? కాఫీ తాగుదాంరా అంటూ కేకేసింది సరోజనమ్మ. అప్పుడే నిద్రలేస్తున్న మురళి అమ్మ నాక్కూడా అన్నాడు. మరో విషయంలో సరోజనమ్మ ఇద్దరికీ కాఫీ గ్లాసులు ఇచ్చింది. ఏంట్రా ఇది? నువ్విక్కడ, అమ్మాయి అక్కడ, ఏమైంది? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు అంటూ కాఫీ గ్లాసుతో బయటికి నడిచాడు మురళి. రోజులు గడుస్తున్నాయి. కానీ మళ్ళీ ప్రవర్తనలో మార్పు లేదు. ఆ రోజు రాత్రి మురళికి అన్నం వడ్డిస్తున్న సరోజనమ్మ మురళి అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించింది. ఆమె ఏమి చెప్పబోతుందో గ్రహించిన మురళి, ఆ అమ్మాయి మన ఇంట్లో సంతోషంగా ఉన్నట్లు అనిపించటం లేదు. రేపు నువ్వు ఆమెని వాళ్ళ దగ్గర దింపేసిరా. తనెక్కడుంటే ఆనందంగా ఉంటుందో అక్కడే ఉండని అన్నాడు వంచిన తల ఎత్తకుండా. ఇంటి ముందు ఆటో ఆగిందో లేదో గభాల్న ఒక్క దూకు దూకి అమ్మమ్మ అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సుశీలను చుట్టేసుకుంది మళ్ళీ. మళ్ళీ నువ్వేంటి ఇలా అంటూ ఎదురుగా నిలబడున్న సరోజనమ్మను చూసి సరోజిని రారా, అబ్బాయి ఏడి అని ప్రశ్నార్థకంగా చూసింది. సరోజనమ్మ నుండి ఎటువంటి సమాధానం లేదు. ముళ్ళమీద కూర్చున్నట్లు 5 నిమిషాలు కూర్చొని వాళ్ళు అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పి వెనుతిరిగింది. 4 నెలల సమయం ఇట్టే దొర్లిపోయింది. ఆనాడు అర్ధరాత్రంగా పుట్టింటి దగ్గర దించిన మల్లిని అత్తింటివారు తిరిగి చూడలేదు. మంచి సంబంధం, పిల్ల సుఖపడుతుంది అనుకున్న వాళ్ళది మంచి కుటుంబం. వాళ్ళని అనుకోవలసిన పని లేదు. ఇదే ఏదో చేసి వాళ్ళ మనసుల్ని బాధపెట్టి ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని దృఢనిశ్చయానికొచ్చింది సుశీల. నాకు ఇవాళ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళాల్సిన పనుంది. రావటానికి ఆలస్యం అవుతుంది అంటూ గుమ్మం దాటిపోయిన వాడల్లా ఆగిపోయి అమ్మా తొందరగా రా అంటూ బిగ్గరగా కేకేశాడు. ఏమైందిరా అంటూ గాబరాగా చీర కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చిన సరోజనమ్మకు ఆటో దిగి నడిచి వస్తున్న సుశీల కనిపించింది. బాబు బయటికెళ్తున్నట్టున్నారు. మీతో మాట్లాడదామని వచ్చాను. కొంచెంసేపు అలా లోపలికి రండి బాబూ అంది సుశీల బతిమాలుతున్నట్లు. నాకు అర్జెంటు పనుంది. అమ్మతో మాట్లాడండి అంటూ విసురుగా ముందుకు అడుగు వేయబోయిన మురళి చెయ్యి పట్టుకుని ఒక్క 10 నిమిషాలు బాబూ, మీ ఇద్దరితో కొంచెం మాట్లాడి వెళ్తాను. నేను చెప్పే 4 మాటలు విని వెళ్దురు కాని అంటున్న సుశీలను లోపలికి వచ్చి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె ఏం మాట్లాడుతుందో విందామని. సరోజని, మురళి కూడా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. నా మనవరాలు పెళ్ళి జరిగిన సంతోషం నుండి మేమింకా బయటకు రాకముందే విధి దాన్ని మళ్ళీ నా ఇంటికి చేర్చింది. కారణం ఏదైనా కావచ్చు. అది ఒక అమాయకపు ఆడపిల్ల బాబూ. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేని నిర్భాగ్యురాలు.
కళ్ళు తెరవకముందే తల్లిని పోగొట్టుకున్నది. తాను తల్లిగా భావించిన మారు తల్లి చేతితో చిత్రహింసలు అనుభవించింది. దాంతో ఎవరితో ప్రేమగా మెలగాలో తెలియక దాని మనసంతా భయం ఆవహించి ఎవరు తనవారో ఎవరు పరాయివారో తెలుసుకోలేని నిస్సహాయతతో మూగజీవాల పంచన చేరి సాంత్వన పొందింది. అంతేకాని దానిలో ఏ కల్మషం లేదు. ఇప్పుడది 15 రోజుల నుండి జ్వరంతో బాధపడుతుంది. డాక్టర్లు టైఫాయిడ్ అంటున్నారు. మూసిన కన్ను తెరవకుండా పడుకొని ఉంది. మాక ఇంకా పెద్ద డాక్టర్ని చూపించే శక్తి లేదు. మిమ్మల్ని మోసం చేసి దాన్ని మీ ఇంటి కోడల్ని చేయాలని అనుకోలేదు. అది ఎవరి ప్రేమకు నోచుకొని దురదృష్టవంతురాలు అని చెప్పి కళ్ళనీళ్లు తుడుచుకొని వెనుతిరిగింది సుశీల. ఇల్లంతా నిశ్శబ్దం చోటుచేసుకుంది. మురళి, సరోజనమ్మల మనసులకు ప్రశాంతత కరువైంది. మురళి ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. పడుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. మురళి మనసంతా కకావికలమైపోతుంది. ధర్మపన్నాలు వల్లించిన తాను చేసిందేమిటి? ఒక నిరుపేద అమ్మాయిని సప్తపదుల సాక్షిగా పెళ్లి చేసుకుని జీవితమంతా తోడుంటానని ప్రమాణం చేసి తెలియక చేసిన తప్పిదానికి ఆ అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేసే హక్కు నాకు ఎవరిచ్చారు? ఆమెలో మార్పు తీసుకురావడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ప్రొద్దున 10 గంటలకల్లా మురళి బైక్లో సుశీలమ్మ ఇంటి ముందు ఆగింది. మరుక్షణంలో అంబులెన్స్ రావటం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగిపోయింది. 15 రోజుల్లో జ్వరం తీవ్రత తగ్గి మళ్ళీ మామూలు మనిషైంది. డాక్టర్ డేవిడ్తో మళ్ళీ మానసిక స్థితిని వివరించాడు మురళి. ఈ 15 రోజులు హాస్పిటల్లో రాత్రింబవళ్లు మళ్ళీ దగ్గరే ఉండి సపర్యలు చేసిన మురళికి ఆటుపోట్లు ఎదురైనా ఓర్పుతో సహించాడు. క్రమేణా ఇద్దరి మధ్య చనువు చోటు చేసుకుంది. డాక్టర్ డేవిడ్ చెప్పిన సైకియాట్రిస్ట్ దగ్గరకు మల్లిని తీసుకెళ్లాడు మురళి. డాక్టర్ పర్యవేక్షణలో థెరపీ జరిగి కొద్ది రోజుల్లోనే మన ప్రయత్నం సఫలీకృతమైంది మురళి అన్న డాక్టర్ మాటలు మురళి మనసుని ఆనందంతో నింపేశాయి. మర్నాటి ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన మురళి అమ్మ కాఫీ అని కేకేశాడు. మరుక్షణంలో కాఫీ కప్పుతో నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ మల్లిని చూసిన మురళి నువ్వు అంటున్నాడే కానీ ఆ మాట పెగలడం లేదు. కానీ నోట మాట పెగలడం లేదు. మళ్ళీ పకపక నవ్వుతూ నేనండి మల్లిని అత్తయ్య వేరే పనిలో ఉన్నారు. అందుకనే నేను అంటూ చేతిలోని కాఫీ కప్పును పక్కన పెట్టి ఆప్యాయంగా మురళిని పెనవేసుకుంది. ఈ పరిణామానికి ఉక్కిరిబిక్కిరవుతూ నవ్వింది నాగమల్లి అంటూ మల్లిలో సగభాగమై ఒదిగిపోయాడు మురళి. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.